ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరగనున్న చివరి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్టుగానే జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రాగా కేఎల్ రాహుల్ ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. తొలి 3 టెస్టులు ఆడిన బుమ్రాకు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా 4వ మ్యాచ్ కు విశ్రాంతినిచ్చారు. బుమ్రా లేకున్న భారత పేసర్లు సత్తా చాటడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ సేన సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ధర్మశాల పిచ్ దృశ్య బుమ్రాకు తిరిగి చోటు కల్పించింది. ఇదిలా ఉంటే జట్టు ప్రకటనతో పాటు స్టార్ క్రికెటర్లు మహమ్మద్ షమి, కేఎల్ రాహుల్ గాయాలపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. రాహుల్ ను బీసీసీఐ వైద్య బృందం నిశ్చితంగా పరిశీలిస్తోందని, లండన్ వైద్యుల సమన్వయంతో చికిత్స అందిస్తోందని తెలిపింది. కాగా కుడి చిలమండ సమస్యతో బాధపడుతున్న మహమ్మద్ షమి ఫిబ్రవరి 20న శస్త్రచికిత్స చేయించుకున్నాడు. షమి ప్రస్తుతం బాగానే కోలుకున్నాడు. త్వరలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి చికిత్స పొందుతాడని తెలిపింది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ ను స్క్వాడ్ నుంచి రిలీజ్ చేశారు. మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తమిళనాడు తరపున సుందర్ బరిలోకి దిగుతాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. సెమీస్ ముగిసిన అనంతరం అవసరాలను బట్టి సుందర్ భారత జట్టుతో చేరుతాడు. మార్చి 7వ తేదీ నుంచి ధర్మశాల వేదికగా చివరి టెస్టు ప్రారంభం కానుంది. మ్యాచ్ కు ముందు వారం రోజులు సమయం దొరకడంతో భారత ఆటగాళ్లు కుటుంబాలతో గడిపేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. అటు ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా రిలాక్స్ అవుతున్నారు.